కూర్చుంటారు వినండి వినండి. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మగ వ్యక్తులు ఎవరైతే ఆ బిడ్డకు వస్త్రాహరణ చేశారో అదే విధంగా పేరు తెలియాలి కదా వాళ్ళకి. మేము సస్పెండ్ చేశాము ఇలా చేశాము అని అంటే ఇవాళ రిపీట్ అవ్వకపోతే, ఇవాళ కఠినమైన శిక్షలు పడకపోతే రేపొద్దున ఇలాంటి లేకపోతే నీ ఇంట్లో జరుగుతుంది, లేకపోతే నా ఇంట్లో జరుగుతుంది. ఇలాగే సమర్థించుకొని కూర్చుంటాం. ఇప్పుడు అతన్ని కూడా అలా చేయాలంటారు. అటువంటి కఠినమైనటువంటి శిక్షలు రావాలా? ఒక మహిళ వెళ్ళి కేసు పెట్టాలి అని అంటే ఎమ్మెల్యే చెప్తానో, మినిస్టర్ చెప్తానో, సీఎం చెప్తానో కాదు, ఇండివిజువల్ గా వెళ్ళినా కూడా న్యాయం జరుగుతుందన్న భరోసా ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వాలా అని అడుగుతున్నాను. రైట్ ప్లీజ్ శిరీష గారు. సార్ ఒకటి బ్రహ్మనాయుడు గారు మోడరేటర్ గా మీరున్నారు, సో మీరు చెప్పాలి మేము ఆగాల మాట్లాడాలని. మల్లేశ్వర్ గారు చెప్తే మేము మల్లేశ్వర్ గారు దయచేసి సమయం తక్కువ ఉంది, పర్సనల్ టార్గెట్స్ వద్దండి. మల్లేశ్వర్ గారు కృషి ఆగండి మేడం. మల్లేశ్వర్ గారు మిమ్మల్ని ఇంతమంది రిక్వెస్ట్ చేస్తాడు. ఫస్ట్ మీరు మ్యూట్ చేయండి, డిబేట్ మల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం వినండి మేడం. మల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం వినండి మేడం ప్లీజ్. శిరీష గారు మల్లేశ్వర్ గారు అంశం పక్కన పెట్టేసి మల్లేశ్వర్ గారు దయచేసి ఇంకా ఆగండి మేడం ప్లీజ్, సమయం తక్కువ ఉంది. మల్లేశ్వర్ గారు ఆగండి మేడం, దయచేసి ఆగండి మేడం, రిక్వెస్ట్ చేస్తాను ఆగండి మేడం. శిరీష గారు మీరు వ్యక్తిగతంగా ఒకరికొకరు మాట్లాడుకోవడం పక్కన పెట్టి ఆ మహిళకి ఎలాంటి న్యాయం చేయాలి? పర్సనల్ గా వెళ్ళడంలా మీరు అని సంబోధిస్తున్న కీర్తన గారు కూడా మీరు అలాగే వినిపిస్తారేమో మరి మీకు. మల్లేశ్వర్ గారు ఇంక వదిలేసేయండి ప్లీజ్, ఇంక వదిలేసేయండి మేడం, ఇంకా లీవ్ ఇట్ ప్లీజ్. చెప్పు ఏంటిది ఇప్పుడు మీ ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుంటుంది? చెప్పండి మేడం ఆగండి మేడం. మల్లేశ్వర్ గారు మీరు అది కరెక్ట్ కాదు. మల్లేశ్వర్ గారు అడుగుతున్నాను కదా. మల్లేశ్వర్ గారు మీ తరపు నుంచి ఆగండి మేడం, ఒక్క నిమిషం వెయిట్ చేయండి మేడం. శిరీష గారు మేడం ప్లీజ్ ఆ అంశం వదిలేసి శిరీష గారు డిబేట్ మాట్లాడతాలి. మల్లేశ్వర్ గారు శిరీష గారు శిరీష గారు మల్లేశ్వర్ గారు వినండి మేడం. మల్లేశ్వర్ గారు మ్యూట్ చేయండి. మల్లేశ్వర్ గారు మ్యూట్ చేయండి. శిరీష్ గారు మీరు కంక్లూజన్ ఇవ్వండి మేడం ప్లీజ్. బ్రహ్మనాయుడు గారు ఒక మాట, మహిళకు వ్యవస్థను చేసిన ఇష్యూ అనేది అత్యంత హేయమైనదని మాకు సీఎం గారి దగ్గర నుండి, అక్కడ లోకేష్ అన్న దగ్గర నుండి, హోమ్ మినిస్టర్ దగ్గర నుండి ఎమ్మెల్యే వరకు చెప్తూనే ఉన్నాం. దానికి తగిన చర్యలు మేము తీసుకున్నాం. అది స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ లో నేను ఇచ్చాను. ఇకపోతే ఇప్పుడు కీర్తన గారు ఇందాక మాట్లాడినప్పుడు మేము సస్పెండ్ చేశాను అన్నారు. అతనికై ఆయనే నేనే చంపాను అని చెప్పారు. రెండోది పార్టీ నుండి ఏమైనా సస్పెండ్ చేశారా? చేయలేదు. మల్లేశ్వర్ గారు మీరు చేయండి. మల్లేశ్వర్ గారు సమయం లేదండి దయచేసి. మల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం మీరు మళ్ళీ మాట్లాడుతురండి, 1 by 1 మాట్లాడుతురు. శిరీష్ గారు కంక్లూజన్ శిరీష్ గారు మీరు అంశం మీద కంక్లూజన్ ఇవ్వండి. అంశం మీద ఇస్తాను సార్. ఇప్పటి వరకు మేము